ఈ యొక్క కార్యక్రమానికి ఉరుకుంటున్నారు. దయచేసి ఎవరన్నా మర్చిపోయినా చెడుగా అర్థం చేస్తారు. తారక రామారావు గారు ఆయన గురించి మనం చెప్పుకోవాలంటే మహాభారతం లాంటి చరిత్ర ఆయనకు ఉంది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో నందమూరి తారక రామారావు లాంటి నాయకుడు యాక్టర్ గాని, సినిమా యాక్టర్ గాని, పొలిటీషియన్ గాని అందరూ లేరని చెప్పుకోవడం మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒకప్పుడు నేను మొట్టమొదట 1984లో ఢిల్లీకి పోతే ఏదో ఒక పని మీద ఢిల్లీ వెళ్తే నా బ్యాగ్ అక్కడ మర్చిపోయినాను. మర్చిపోతే నేను మర్చిపోయి ముందుకు వస్తా ఉంటే మద్రాసు అన్నాడు. అంటే అప్పుడు మన తెలుగు వాళ్ళని తెలీదు. నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాతనే మనం తెలుగు అని చెప్పి ఒక గుర్తింపు వచ్చిందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈ రోజు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, 1950 నుంచి ఇప్పుడు 1924 నడుస్తుంది. దాదాపుగా 75 సంవత్సరాలు ఒకటే పేరు ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్. ఆ పేరు ఎవరికి రాదు, గతంలో లేదు, ఇంకా రాజు కూడా అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన చనిపోయిన తర్వాత కూడా మొన్న సెంట్రల్ గవర్నమెంట్ ఒక కాయిన్ రిలీజ్ చేసింది. ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత 200 కాయిన్స్ రిలీజ్ చేసింది. ఏ కాయిన్ కూడా ఎన్టీ రామారావు కాయిన్లు అమ్ముడుపోయిన కాయిన్లో ఎవరికి అమ్ముడుపోయిన 25,000 కాయిన్స్ అమ్ముడుపోయిన 100 రూపాయల కాయిన్స్ సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తే 25,000 కాయిన్స్ రిలీజ్. అంటే మహాత్మా గాంధీ దగ్గర నుంచి, ఇందిరాగాంధీ దగ్గర నుంచి, నెహ్రూ దగ్గర నుంచి ఇలాంటి పెద్దోళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ కాయిన్స్ రిలీజ్ చేస్తుంది. అత్యధికంగా ఎన్టీ రామారావు గారు కాయిన్స్ ఉన్నారంటే ఈ రోజు ఆయన చనిపోయి 28 సంవత్సరాలైనా కూడా ఈ రోజు ప్రతి ఒక్కళ్ళ గుండెలో ఎన్టీ రామారావు గారు ఉన్నారని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. మీకు ఒక విషయం, వీళ్ళకి రిజర్వేషన్ కల్పించి వీళ్ళందరినీ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా చేసిన ఘనత ఎన్టీ రామారావు గారిని చెప్పి కూడా మీ అందరికీ చెప్తున్నా. భారతదేశంలో ఒక టైం సెట్ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే మొట్టమొదట నందమూరి తారక రామారావు గారు. ఎందుకంటే పెన్షన్, ఈ రోజు పెన్షన్ గురించి దేశంలో అందరూ ముఖ్యమంత్రులు చెప్తున్నారు. ఎన్టీ రామారావు గారు మొట్టమొదట 30 రూపాయలతో భారతదేశంలో మొట్టమొదట పెన్షన్లు స్టార్ట్ చేసింది ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా ఆడవాళ్ళకి ఆస్తిలో సమాన భాగం ఇచ్చింది నందమూరి తారక రామారావు గారు. మొట్టమొదట దేశంలో ఆ రోజుల్లో 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చింది నందమూరి తారక రామారావు గారు. జనతా వస్త్రాలు ఇచ్చింది నందమూరి తారక రామారావు గారు. మండల వ్యవస్థ తీసుకొచ్చింది నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా తెలంగాణలో పటేల్ పట్టవారి వ్యవస్థని, మన దగ్గర కరణం మున్సిపల్ వ్యవస్థని మొత్తాన్ని పక్కన పెట్టి మండల వ్యవస్థ తీసుకొచ్చిన నాయకుడు భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే ఒక్క నాయకుడు అదే నందమూరి తారక రామారావు గారు. వాళ్ళ కూతురు కానీ, వాళ్ళ కొడుకు కానీ ఏ రోజైనా ఒక్క అవినీతి కార్యక్రమం చూసామా? ఈ 30 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ 22 సంవత్సరాల అధికారంలో ఉంది. ఏ రోజైనా వాళ్ళ పిల్లలు అవినీతి చేసినట్టు మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి. మరి ఈ రోజు ముఖ్యమంత్రి ఉన్నాడు, అసలు ఆయన ఎంత దోపిడీ చేసాడో లెక్క కూడా చేయలేమన్నారు. ఇక ఊహ కూడా ఉన్నదన్నమాట. ఎన్ని లక్షల కోట్లు మోసుకున్నాడో మనం ఊహించలేము. మరి ఈరోజు ఎన్టీ రామారావు గారి కుటుంబంలో చూడండి, ఎవరైనా 1 రూపాయి వాళ్ళు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎక్కడైనా 1 రూపాయి అవినీతి చేసినట్టు చెప్పండి, అది ఎన్టీ రామారావు గారి చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి రేపు ఎన్నికలు మనకి 2024 ఏప్రిల్ ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల్లో మనం అందరం విజ్ఞతతో ఓటేయాల్సిన అవసరం ఉంది. ఈసారి
రాష్ట్రం నాశనం అయిపోయింది. మనకు ఒక రాజధాని లేదు. ఈ రోజు మన భవిష్యత్తులో మన పిల్లలకు ఉద్యోగాలు కావాలంటే బెంగళూరుకి వెళ్ళాలా, మద్రాసుకి వెళ్ళాలా, హైదరాబాద్కి వెళ్ళాలా. అంతేగాని మనకి ఎక్కడ ఉద్యోగం ఇచ్చేటటువంటి రాజధాని ఎక్కడైనా ఉందని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మన వాళ్ళే, వీళ్ళంతా తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ. కానీ మీరేస్తారో మీరు చేస్తారో మీరు చెప్పేది, మీరు 10 మందిని ఇప్పుడు జరిగిన అన్యాయాన్ని 5 సంవత్సరాలు ఈ దోపిడీని ఎక్కడ అభివృద్ధి లేదు. నిన్ననే టీవీ ఫైవ్ ఒక వీడియో రిలీజ్ అయింది, ఆడియో రిలీజ్ అయింది. వైసీపీ నాయకుడికి ఐపాడ్ వాళ్ళు ఫోన్ చేస్తే చాలా మంది విన్నారో లేదో, వైసీపీ నాయకుడు మాట్లాడింది. ఒక గ్రామీణ కర్నూలు జిల్లాకు సంబంధించిన ఒక నాయకుడు ఉతిగా వాళ్ళేశాడు జగన్ని. ఏందన్నా బొమ్మ చేసింది వైసీపీ నాయకుడు అంటే ఏ స్థాయిలో ఎంత వ్యతిరేకం ఉందో మీరు అర్థం చేసుకోవాలి. ఈ రోజు నేను ఛాలెంజ్ చెప్తున్న ఉదయగిరి నియోజకవర్గంలో అధికారులు వచ్చాం. చరిత్రలో మేల్స్ఫూర్తి హైవేలో ఈ 3 నేషనల్ హైవేల మీరు పెట్టుకున్న 3 నేషనల్ హైవేల వల్ల దాదాపుగా 5,000 కోట్ల రూపాయలు మీ ఆస్తి విలువ జరిగింది. ఇక్కడ ఎవరైతే 10 లక్షల రూపాయలతో వాళ్ళ దగ్గర 30 లక్షలు. మా ఊళ్ళోనే మా బంధువు ఉన్నాడు బుల్లెన్ రామారావు, ఆయన 10 ఎకరాలు ఉంది. అంత మీద ఏ రంగంలో 10 అంటే 10 లక్షలు ఉన్న రాముడు ఈ మధ్య రేటు 30 లక్షలు ఉన్నాడు. అదే మన నాయకుడు మొదలెట్టున్నాడు జగన్కి, ఆయన కూడా ఆయన చెప్పడం లేదు కానీ ఆయన కూడా వెళ్ళిపోయింది. అంటే ఈ విధంగా ఇది అభివృద్ధి అంటే ఇలా చేస్తే ప్రజలు సంపద దొరుకుతుంది తప్ప బట్టలు నొక్కి 10,000 రూపాయలు ఇస్తే చల్లారిపోతానని చెప్పి నేను అడుగుతున్నా. 5,000కి 10,000కి పడి అభివృద్ధి జరగాల, మనకు ఉపాధి కల్పించాలా. ఇవి చేసినప్పుడే కంప్లీట్ అయితే ఆ 4 జిల్లాలు కాదు బాగుపడేది. దాని మీద 25,000 కోట్ల సంవత్సరానికి రెవెన్యూ వస్తుంది. ఆ రెవెన్యూ అందరం పంచుకుంటాం. అది గవర్నమెంట్ ఆదాయం వస్తే మనందరికి వచ్చినట్టే అని చెప్పి నేను చాలా మందికి చెప్పడం జరిగింది. ఎక్కడో పోలవరం అయితే నెల్లూరుకి వెళ్తారు, ఎక్కడో పోలవరం అయితే ఒంగోలుకి వెళ్తారు అంటారు. రాష్ట్రం బాగుపడితే ఈరోజు రాష్ట్రానికి రెవెన్యూ వచ్చిందంటే అది అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఎక్కడైనా ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా అని చెప్పి నేను అడుగుతున్నా. మరి అదే దేశం పార్టీ 5 సంవత్సరాలు అట్లా ఉంటే ఈ 3 నేషనల్ హైవే కాదు, నేషనల్ కామన్ హాస్పిటల్ ఉదయగిరిలో హాస్పిటల్ 27,000 బాత్రూమ్లు టాయిలెట్స్ కట్టించాం, 4,500 ఇళ్లు కట్టించాం, కొన్ని వేల చెట్లు కట్టించాం, 7 సబ్స్టేషన్లు తీసుకొచ్చాం. ఎన్ని అభివృద్ధి కార్యక్రమం చేశారు మీరు ఒక్కరు గుర్తుపెట్టుకోండి. కాకపోతే మన వాళ్ళు ఉదయగిరి ఎక్కువ కావాల్సింది ఏంటంటే మర్యాదలు ఎక్కువ కావాలా. ఏం